శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో చాలా ముఖ్యమైన మార్పులకు నాంది పలికే నెలగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా నిర్వహించే శక్తి మీలో ఉంటుంది. ఈ నెలలో మీకు ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే, తొందరపాటు నిర్ణయాల కంటే సహనం మీకు ఎక్కువ విజయాన్ని అందిస్తుంది. కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగినా నిరాశ చెందకండి. భగవంతుడు మీకోసం సరైన నిర్ణయాన్ని సిద్ధం చేస్తున్నాడని నమ్మకంతో ముందుకు సాగండి. ఇక ఈ నెలలో గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధన సంబంధిత విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గతంతో పోలిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఉద్యోగం, కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసిన పనిని అధికారులు గుర్తించే అవకాశం అయితే ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో పని ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా చివరకు అదే మీ ప్రతిష్టను పెంచుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు అయితే లభించవచ్చు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఆశాజనకంగానే ఉంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల కార్యాలయాల్లో మీ ప్రభావం మరింత పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, వ్యవసాయం, హోటల్ వ్యాపారం, ఆహార పదార్థాలు, వైద్య రంగం, విద్యారంగం, కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి నిర్ణయాన్ని రాతపూర్వకంగా నమోదు చేసుకోవడం అయితే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆస్తి కొనుగోలు లేదా ఇంటి అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు ముందుకు వెళ్ళవచ్చు. అయితే కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్య ఖర్చుల వల్ల వ్యయాలు కూడా పెరగవచ్చు. కాబట్టి ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అయితే పని ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అపార్థాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. పిల్లల విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ, వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారు ఈ నెల పరస్పర నమ్మకాన్ని మరింత బలపరుచుకోవాలి. చిన్న అనుమానాలు కూడా పెద్ద సమస్యలకు అయితే దారితీయవచ్చు. కాబట్టి స్పష్టంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో పెళ్లి విషయాలు ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. చదువులో ఏకాగ్రత పెంచితే మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణ సమస్యలు, రక్తపోటు, అలసట లేదా నిద్రలేమి వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం లేదా కుటుంబ కారణంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వీటిలో చాలా వరకు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాల్లో విలువైన వస్తువులను అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో
మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ప్రతి సోమవారం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా ఉంటుంది. లేదా పాలు బిల్వ దళాలతో శివార్చన చేయడం వల్ల కూడా మంచి శుభసూచకమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంది. ఇక కర్కాటక రాశి వారికి నేనిచ్చే సందేశం ఏంటంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత వేగంగా విజయాన్ని చేరుకుంటారు. ప్రతి చిన్న సమస్యను మనసుకు తీసుకోకుండా భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ నెల మీ జీవితంలో ఆర్థికంగా, కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఒక కొత్త ఆశను తీసుకొచ్చే అవకాశం ఉంది. అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కృషికి తగిన ఫలితం ఆలస్యమైన తప్పకుండా లభిస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్లు అంతమందికి వర్తించేటటువంటి ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరే, లేదా మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేసినట్లయితే మీ పరిపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాము. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి మీరు చేసుకునేటటువంటి సులువైన పరిష్కారాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.